Dear viewers, good evening to all of you. Today I would like to deal with fourth model of degrees of comparison. ఇప్పటి వరకు మనము 3 మోడల్స్ చూసాం. పాత వీడియోలను చూడవలసిందిగా కోరడమైంది. ఫోర్త్ మోడల్లో అత్యున్నతమైన క్వాలిటీ కలిగిన వాడు ఒకడే కాకుండా ఎక్కువ మంది ఉంటారు. థర్డ్ మోడల్లో అత్యున్నతమైన క్వాలిటీ, హైయెస్ట్ క్వాలిటీ ఉన్నవాళ్ళు థర్డ్ మోడల్లో ఒక్కడే ఉంటాడు. ఫోర్త్ మోడల్లో అత్యున్నతమైన క్వాలిటీ కలిగినాడు ఒకడే కాకుండా మోర్ దాన్ ఒకరు ఉంటారు అన్నమాట. ఈ ఫోర్త్ మోడల్ కూడా మనకి ఇద్దరు కంటే ఎక్కువ ఉన్నప్పుడు, 2 ప్లేసెస్ కంటే 2 థింగ్స్ కంటే ఎక్కువ ఉన్నదానికే వాడతాడు. ఇక్కడ సూపర్లేటివ్ డిగ్రీ కూడా వస్తుంది. ఇక్కడ నేను కామన్ రూల్స్ ఆల్రెడీ చెప్పున్నాను. ప్రతి మోడల్కి అప్లై చేద్దాం రాశాను. ఇంటర్చేంజ్ ఆఫ్ డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ ఇది. పాజిటివ్ డిగ్రీ నుంచి కంపారిటివ్, కంపేర్ నుంచి సూపర్లేటివ్, సూపర్లేటివ్ నుంచి కంపారిటివ్, కంపేర్ నుంచి పాజిటివ్ డిగ్రీ, అలా ఇంటర్చేంజ్ ఎట్లయినా చేసుకోవచ్చు. ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది పాజిటివ్ డిగ్రీలో ఒక ఫ్రేజ్ ఇచ్చాం. వెరీ ఫ్యూ ప్లస్ ప్లూరల్ నౌన్, ప్లూరల్ వెర్బ్ ప్లస్ యాజ్ లేక సో ప్లస్ యాడ్జెక్టివ్ పాజిటివ్ డిగ్రీ ప్లస్ యాజ్ ప్లస్ సింగులర్ నౌన్, ఇలా పోలిక జరుగుతూ ఉంది. వెరీ ఫ్యూ అనేది పాజిటివ్ డిగ్రీలో అది ఫుల్ మార్క్, గుర్తుపెట్టుకోవాలన్నట్టు మనం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. వెరీ ఫ్యూ అనేది, వెరీ ఫ్యూ అనగానే ఫోర్త్ మోడల్ దృష్టిలోకి వచ్చారు మనం. కంపారిటివ్ డిగ్రీలో ఈ చివరిలో ఉండే సింగులర్ చూసారా, పాజిటివ్ డిగ్రీలో అది ముందుకు వచ్చేస్తుంది. దానితో అంటే సింగులర్ నౌను ప్లస్ సింగులర్ వెర్బు ప్లస్ యాడ్జెక్టివ్ ఇన్ కంపారిటివ్ డిగ్రీ దాన్ ప్లస్ మెనీ లేక మోస్ట్ అదర్ ప్లూరల్ నౌన్స్ వస్తాయి. ఇక్కడ ప్లూరల్ నౌన్స్ బాగా గుర్తు పెట్టుకోవాలి. ప్లూరల్ మీద రన్ అవుతా ఉంది. అట్లా సూపర్లేటివ్ డిగ్రీలో పైన ఉన్నట్టు సింగులర్ నౌన్, సింగులర్ వెర్బ్ ప్లస్ వన్ ఆఫ్ ది సూపర్లేటివ్ డిగ్రీ యాడ్జెక్టివ్ ప్లస్ ప్లూరల్ నౌన్ వస్తుంది. ప్లూరల్ నౌన్ వస్తుంది. తర్వాత ఏమైనా పదాలు ఉంటే మామూలు. దయచేసి ఈ ఫ్రేజెస్ ని బాగా గుర్తు పెట్టుకోండి. వెరీ ఫ్యూ అనగానే టక ఈ గుర్తులు వచ్చారు. ఎట్లా వస్తాయి గుర్తు అంటే అడగా ఉంటారు చాలా మంది నన్ను, ఎట్లా గుర్తు పెట్టుకోవాలంటే పదే చదువుతా ఉండు, దాని మీద కమెంట్ వచ్చేదాకా చదువు. ఎన్నిసార్లు చదవాలా? ఎన్నిసార్లు అంటే గుర్తున్నన్నిసార్లు. అప్పుడప్పుడు అనుకుంటే అయ్యే వస్తాయి. హౌ టు రిమెంబర్ థింగ్స్ అనే దాని మీద ఒక వీడియో చేస్తాను నేను విత్ మై ఎక్స్పీరియన్స్. ఎలా గుర్తుపెట్టుకోవాలని ఏ పాయింట్లో అయినా సరే, ఎనీ సబ్జెక్ట్, దాని మీద నేను తర్వాత చేస్తా. హౌ టు రిమెంబర్ ప్రాక్టికల్గా. ఈ బాగా పదే అనుకుంటా ఉండండి, గుర్తొచ్చేస్తే రాయండి కూడా, రాయండి. తర్వాత ఎగ్జాంపుల్లోకి వెళ్ళిపోతాను. చూడండి, పాజిటివ్ డిగ్రీలో వెరీ ఫ్యూ కింగ్స్ ఆఫ్ ది వరల్డ్ ఆర్ యాజ్ గ్రేట్ యాజ్ అశోక. అశోక మాదిరి గ్రేట్ గా ఉండేవాళ్ళు వెరీ ఫ్యూ కింగ్స్ అని చెబుతున్నాడు. అందుకే వెరీ ఫ్యూ కింగ్స్ ఆఫ్ ది వరల్డ్ ఆర్
యాజ్ గ్రేట్ యాజ్ అశోక. ఈ అశోకాన్ని ముందు వేసుకొచ్చాడు పై మోడల్లో మాదిరే, పై ఫార్ములా మాదిరే. అశోక ఈజ్ గ్రేటర్ దాన్ మెనీ అదర్ కింగ్స్ ఆఫ్ ది వరల్డ్ అని కానీ మోస్ట్ అదర్ కింగ్స్ ఆఫ్ ది వరల్డ్, ఈ రెండు మనము క్రామింగ్ చెయ్యాలి. యూ హ్యావ్ టు గెట్ దెమ్ బై హార్ట్. మెనీ అదర్ కావచ్చు, మోస్ట్ అదర్, ప్లోరల్ నౌన్ వస్తా ఉంది ఇక్కడ. తర్వాత అశోక ఈజ్ వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ కింగ్స్ ఆఫ్ ది వరల్డ్. వన్ ఆఫ్ ది అన్నాడా? ఇంతకుముందు ఒక వీడియో చేస్తున్నా, చాలా మంది వన్ ఆఫ్ అంటే తర్వాత సింగులర్ వాడుతున్నారు. చాలా తప్పు ఉండేది. ఎందుకు వాడతారు వన్ ఆఫ్ తర్వాత సింగులర్? అనేకంలో ఒకరని. వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ కింగ్స్ అని రావాల, కింగ్స్ ఆఫ్ ది వరల్డ్. ఇవి ఇటువంటి ఎగ్జాంపుల్స్ కొన్ని చేస్తే గుర్తొచ్చేస్తాయి మనకు బాగా. ఇక్కడ ఇంకొక విషయం చెప్తున్నా మీకు. ఇక్కడ గ్రేట్ వాడాను కదా, ఇంకేదైనా యాడ్జెక్ట్ వేసుకోండి. జనరస్, కైండ్, అలా యాడ్జెక్టివ్స్ వేయచ్చు. ఇక్కడ జనరస్ అంటే ఏంటి? మోర్ జనరస్. ఇక్కడ మోస్ట్ జనరస్. కైండ్ అన్న, కైండర్, కైండెస్ట్. చూసారా? ఇట్లా మనము పాజిటివ్ డిగ్రీ, కంపారిటివ్ డిగ్రీ, సూపర్లేటివ్ డిగ్రీలో ఒక యాడ్జెక్టివ్ ఏ విధంగా తన రూపాన్ని మార్చుకుంటుందనేది బాగా టేబుల్స్ మాదిరి ఒప్పచెప్పేస్తే ఫ్యూచర్లో చాలా ఉపయోగపడతాయి మనకి. దయచేసి అలా అక్కడి నుంచి రాండి మీరు. నేను స్టెప్ వస్తా ఉన్నా. నౌన్ వచ్చా, ప్రొనౌన్ వచ్చా, యాడ్జెక్టివ్ వచ్చా. ఇప్పుడు యాడ్జెక్టివ్లో ఉన్నా. యాడ్జెక్టివ్లో చాలా అంశాలు ఉన్నాయి తెలుసుకోవాల్సింది. నౌన్ని ప్రొనౌన్ని వర్ణించేది యాడ్జెక్టివ్ కదా. అది రకరకాలుగా ఉందన్నమాట పరిస్థితి ఇక్కడ. ఆ వీడియోస్ అన్ని ఓపికగా చదవండి, మాస్టర్ అయిపోతారు అంతే మీరు. నేను 1 year నేర్చుకుంది అతి తక్కువ పీరియడ్లో. 1 year అంటే కోర్స్ చేశా 1 year. తర్వాత దాన్ని డెవలప్ చేసుకుంటూ వచ్చా. మీరు బాగా పదే వినండి, మిమ్మల్ని కన్వీనియంట్గానే వినండి. మీరు బోర్ కొట్టిందని అనుకోవద్దు. ముఖ్యమైన పనులు ఎన్ని. ఇంగ్లీష్ చూడండి, ఎక్కడ పెట్టినా ఇంగ్లీషు అంతా ఉన్న గగ్గోలు పెడతా ఉన్నారు. మనకే కాదు, మన నెక్స్ట్ తరాలకు కూడా అది ఉపయోగపడద్దు. మనం తెలుసుకుంటే వాళ్ళకు. ఇక్కడ మీరు యాడ్జెక్టివ్ని మార్చుకుంటే వెళ్ళిపోతా ఉండండి. మీకు ఈ ఫార్ములా, ఈ స్ట్రక్చర్ ప్రకారం జరిగిపోతా ఉంటుంది అన్నమాట. పాత వీడియోలు కూడా చూడండి, మిగిలిన మోడల్స్ కోసంగా మీకు ఉపయోగపడద్ది. ఈ రూల్స్ బాగా తెలుసుకుంటే కాన్ఫిడెంట్గా, కంఫర్టబుల్గా, కన్విన్సింగ్గా, డేరింగ్గా మాట్లాడవచ్చు ఎక్కడైనా ఉండదు. గ్రామర్ తెలియనప్పుడు భయపడతా ఉంటాం. అలా గ్రాడ్యువల్గా డెవలప్ అయిపోవాలి. డోంట్ వరీ. వాగ్భూషణమే సుభూషణము అన్న. చక్కగా మాట్లాడటం అది కూడా ఒక ఆభరణం వంటిది అని అంటాడు. మనం ఎన్నో ఆభరణాలు ధరించవచ్చు ఎవరైనా. అన్నిటికంటే ఉన్నతమైన ఉత్కృష్టమైనటువంటి భూషణం ఏంటంటే వాగ్భూషణము. వాక్ అనేటువంటి భూషణమే సుభూషణము అంటున్నాడు. భర్తృహరి రాస్తాడు. భర్తృహరి తన శతకాలలో రాస్తాడు. ఒక చోట రాస్తాడు, ఆ లైన్ ఇక్కడ రాశా. వీలున్నంత వరకు ప్రతి వీడియోలో ఒక మంచి సూక్తిని, ప్లస్ ఉక్తి, సూక్తి, మంచి మాటని, ఒక సామెతని, ఒక మంచి వాక్యాన్ని మీకు తెలియచేస్తాము. చాలా మంది బాగానే ఆదరిస్తున్నారు. ఓపికగా వినాల్సిందిగా, ఇందులో మెలకువలు తెలుసుకోవాల్సిందిగా, నచ్చితే లైక్ చేయాల్సింది, షేర్ చేయాల్సింది,
సబ్స్క్రైబ్ కూడా చేయవలసిందిగా కోరుతూ ఉన్నాను. ఇప్పటి వరకు బాగానే కోఆపరేట్ చేశారు. ఈ ఛానల్ ఇంకా ముందుకు తీసుకుపోవాలా, మీతో నేను చాలా చాలా విషయాలు చెప్పాలన్న అనుభవం మీద. ఇంకా చాలా మంచి చాప్టర్స్ రాబోతున్నాయి ఫ్యూచర్లో. నభూతో నభవిష్యతి అన్నట్లుగా రకరకాల రచయితల యొక్క అప్రోచెస్ని మనసులో ఉంచుకొని నా అనుభవాన్ని రంగరించి మిత్రులు, మేధావులు వాళ్ళ యొక్క అప్రోచ్ను కూడా కలిపి మీ ముందుకు తీసుకురావాలని నేను అభిలషిస్తున్నాను. ఇప్పటి వరకు నాకు ఎంతో కోఆపరేట్ చేసినందుకు మీ అందరికి కూడా కృతజ్ఞతలు తెలియచేస్తూ ఈ వీడియోని ఇంతటితో ముగిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ బీయింగ్ విత్ మీ.